హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి విద్యార్థులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం నిధుల విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే తల్లికి వందనం నిధులు జమ ఎప్పుడు చేస్తారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బంపర్ గుడ్ న్యూస్. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తల్లికి వందనం నిధులు 13,000 అతి త్వరలోనే విడుదల కానున్నాయి. జూలై 24వ తేదీన జరగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కంటే ముందే ఈ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. తొలి విడతలో భాగంగా 10,049 కోట్ల నిధులకు ఈరోజే పరిపాలనా అనుమతులు వచ్చే అవకాశమైతే ఉంది. కొత్తగా బడిలో చేరిన విద్యార్థులకు రెండో విడత నిధులు విడుదల చేస్తారని సమాచారం. ఇక మీడియా సమావేశంలో గత నెల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జూలై నెలలోనే 15,000 జమ చేస్తామని ప్రకటించారు. అంటే అకౌంట్లో 13,000 పడగా మిగిలిన 2,000 పాఠశాల అభివృద్ధి నిర్వహణ కోసం బదిలీ అవుతాయి. ఈ నెల 3వ వారంలోనే తల్లికి వందనం నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక ఈ ఏడాది నిధులను 2 విడతలుగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 10,049 కోట్లను విడుదల చేయనున్నారు. ఒక్కో విద్యార్థికి గత ఏడాదిలాగే 13,000 చొప్పున తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. పాఠశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం ప్రతి విద్యార్థికి అదనంగా 2,000ను పాఠశాల కమిటీలకు కేటాయిస్తారు. ఇక అడ్మిషన్లు పూర్తయిన తర్వాత కొత్తగా చేరే విద్యార్థుల కోసం రెండో విడతలో నిధులను విడుదల చేస్తారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ కూడా వర్తించేలా నిబంధనలు ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలగకుండా ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇక తల్లికి వందనం పథకంలో ఈసారి అనాథ విద్యార్థులకు కూడా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేసింది. తల్లిదండ్రులు లేని పిల్లల చదువుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24వ తారీఖున నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగులో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. విద్యా ప్రమాణాలు పెంచటం, పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఈ ప్రయోజనం అందుతుంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారందరికీ కూడా ఈ సాయం అందుబాటులో ఉంటుంది. ఏపీ విద్యాశాఖ పక్కా ప్రణాళికతో నిధుల విడుదలకు శ్రీకారం చుడుతోంది.